ప్రేయర్ టాపిక్లో 3 విషయాలు చూసామండి ఆల్రెడీ. హౌ నాట్ టు ప్రే అంటే ఎలా ప్రార్థన చేయకూడదు, హౌ టు ప్రే ఎలా ప్రార్థన చేయాలి. దాని తర్వాత నేను వాట్ టు ప్రే అన్నది నేను నెక్స్ట్ క్లాస్కి నేను చెప్తానండి అన్నాను. అది ఈ క్లాస్లోనే మనం చూద్దాం. దాని తర్వాత మనం చూసింది వాట్ నాట్ టు ప్రే అంటే మనం ఎలా ప్రార్థన చేయకూడదు అన్నది కూడా మనం చూసాం. ఓకే, ఇప్పుడు మనం డి పాయింట్గా అంటే మనం దీని ప్రీవియస్ క్లాస్కి సంబంధించి డి పాయింట్గా వాట్ టు ప్రే అంటే మనం ఏమని ప్రార్థన చేయాలి అన్నది మనం చూద్దాం. మత్తయి సువార్త 6:9 అక్కడ యేసుప్రభువు వారు చెప్పిన ఒక ప్రార్థన మెథడ్ నేను ఆల్రెడీ ముందుగానే చెప్పాను, ప్రీవియస్ క్లాస్లో చెప్పా. ఇది పరలోకపు ప్రార్థన అంటారు, కానీ అది అలా కాదండి. థియాలజికల్గా మనము దాన్ని అలా చెప్పలేము, అది కరెక్ట్ కాదు. ఓకే, ప్రార్థన అన్నది ఇది మనము కండిషన్గా చేయకూడదు. ఓకేనా? అంటే మనం దేవుని దగ్గరికి ఏదో కండిషన్స్తో అడగకూడదు. అంటే ఇస్తావేవ్వా అని చెప్పి అలా అడగకూడదండి. ప్రేయర్ అన్నది ఇట్స్ నాట్ ఏ కండిషన్. ఓకేనా? అది కండిషన్ కాదు, అది ఒక రిలేషన్షిప్ అండి. అంటే దేవునితో మనం ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు కొనసాగే ప్రతిరోజు ఏమంటే ఇంకా మీకు బాగా చెప్పాలంటే ప్రతి క్షణం కూడా కొనసాగుతూనే ఉంటుంది. అది దీనిని గ్రీక్ సింటాక్స్ వెలుగులో కనుక మనం ఆలోచిస్తే పౌలు గారు వాడిన ఒక వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే ఎడతెగక ప్రార్థన చేయడం ఉంటుంది కదా. దాని ఉద్దేశం అక్కడ మనము గంటకి అరగంటకి ఏమండి ప్రార్థన చేయమని దాని ఉద్దేశం కాదు. పౌలు గారు చెప్పింది యాక్చువల్లీ గ్రీక్ గ్రామర్లో కానీ గ్రామటికల్ అండ్ లిటరల్ మీనింగ్ మనం చూస్తే యాక్చువల్లీ అక్కడ వాడిన ఎనాలజీ ఏంటంటే రిపీటెడ్లీ అంటే మనము చేస్తూనే ఉండాలి, కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. దాని ఉద్దేశం అది తప్ప ఎడతెగక ప్రార్థన చేయమన్నారు కదా అని రోజుకి 24 గంటలు అయితే అందులో 12 గంటలు దేవుడికి ఇచ్చి ప్రార్థన చేయమని కాదు. ప్రార్థనకి పర్టిక్యులర్ ప్లేస్ ఉండదండి. అంటే ఇక్కడే ప్రార్థన చేయాలని ఉండదు, ప్రార్థనకి మోకాళ్ళేసే ప్రార్థన చేయాలని ఉండదు. ఓకేనా? నిజానికి మనం జూయిష్ కల్చర్లో మాట్లాడితే యూదుల యొక్క వెలుగులో మాట్లాడితే కనుక యూదులు మ్యాక్సిమం మోకరించి ప్రార్థన చేయరు. ఇప్పుడు అలాగని మీరు సంఘాల్లో మన పాస్టర్ గారు మోకరించమంటే లేదా మీ సంఘాల్లో కానీ పాస్టర్ గారు మోకరించమంటే మోకాళ్ళు వేయకుండా ఉండమని కాదు నా ఉద్దేశం. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, కల్చరల్ బ్యాక్గ్రౌండ్లో మనం ఆలోచిస్తే కనుక చారిత్రాత్మకంగా సాంప్రదాయంగా మనం ఆలోచిస్తే కనుక యూదులు దాదాపుగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయరు. మరి ఎలా చేస్తారంటే వాళ్ళు నిలబడే ప్రార్థన చేస్తారు, నించోని ప్రార్థన చేస్తారు. ఇది యూదుల యొక్క కల్చర్, ఇది వాళ్ళ యొక్క ట్రెడిషన్ అన్నమాట. ప్రార్థనకి పర్టికులర్ టైం ఉండదు. అంటే ఈ టైంలోనే చెయ్యాలి, ఈ టైంలో చేయబోతే దేవుడు వినరు అని ఉండదండి. మీరు వంట చేస్తూ ప్రార్థన చేయొచ్చండి, మీరు బట్టలు ఉతుకుతూ ప్రార్థన చేయొచ్చు, మీ మనసులో మాట్లాడచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే మీరు స్నానం చేస్తూ చేయొచ్చు, మీరు పని చేసుకుంటూ చేయొచ్చు, మీరు చదువుకుంటూ రాసుకుంటూ మీరు ఎప్పుడైనా ఇట్స్ అవైలబుల్. అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే ప్రార్థన అనేది ఆపడానికి ఎవరికి ఏ హక్కు లేదు. అంటే ఏది కూడా ప్రార్థన ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. అయితే మనం ఆపేయాలి తప్ప, ఒక విశ్వాసి తనంతట తానే ప్రార్థన చేయడం ఆపేయాలి తప్ప ఈ ప్రపంచంలో దేనికి హక్కు ఇది లేదు. అది దాని ఉద్దేశం. ప్రార్థన అనే పేరు చెప్పుకొని మనం గంటలు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. సందర్భానుసారముగా మనము ప్రార్థన చేయాలండి. మన ఉద్దేశం ఏమై ఉందో అది తెలుసుకోవాలి ముందు. మన ఉద్దేశం మంచిగా ఉండాలి. అది యాక్చువల్లీ
మనకి కావాల్సింది. అంతేగాని మనం ఏదో మనకి ఇష్టానుసారంగా చేసేసేది ప్రార్థన కాదు. మనం అది ముందుకి క్లియర్గా చూద్దాం. ప్రార్థన పేరు చెప్పుకొని ఏమండి గంటలు సమయాన్ని వృధా చేసుకోకండి. దయచేసి టైంని పాస్ చేయకండి. ఏమైనా దేవునితో మాట్లాడాల్సినవి ఉంటే తొందరగా అంటే నా ఉద్దేశం కావాల్సింది మాట్లాడి వివరంగా క్లియర్గా మాట్లాడి అక్కడితో కంప్లీట్ చేయండి అండి. టెర్మినేట్ చేయండి తప్ప, అంటే ముగించండి తప్ప సాగదీయకండి. సుత్తిసానం అది ఇది అని చెప్పి సాగదీయకండి. నేను ఆల్రెడీ మీకు ఆ విషయాల్ని చెప్పడం జరిగింది. మనము ప్రార్థన అనే వంకతో దేవుణ్ణి వాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్, ఎంసెట్ ఏమండి, ఈ ఎగ్జామ్స్ కానీ లేదా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి అవసరాభిమానిగా చేస్తామండి. అది చాలా తప్పండి. మనం అలా భావించకూడదు. మన దృక్పథంలో ఏమండి దేవుడనే ఉద్దేశం మారితే కనుక ఆటోమేటిక్గా మన ప్రేయర్ లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. ప్రేయర్ అనేది మనల్ని దేవునికి దగ్గరగా నడిపిస్తుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇట్స్ మేక్స్ రిలేషన్. అర్థమైందా? అంటే ఐఎమ్ సారీ, అలా ఆ స్టేట్మెంట్ కాదు అది. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మనకి రిలేషన్ తెలియపరుస్తుంది. ఏంటి ఈ ప్రార్థన అనేది? యేసయ్యకి మనకి ఉన్న మధ్యలో రిలేషన్ని తెలియపరుస్తుంది. ఆ రిలేషన్ నడిపిస్తుంది. అలాగా ఆ సంబంధాన్ని ఏమండి ప్రార్థన ద్వారా, ఆ మాటల ద్వారా నడిపిస్తుంది. ఇది ఆజ్ఞ కాదు. ఏది? దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి, నువ్వు ఇది చేయకపోతే నేను ప్రార్థనకు రాను, అది రాను అని చెప్పి మనం చాలాసార్లు దేవునికి ఆజ్ఞాపిస్తాం. అలా చేయకూడదు. అది సరైన పద్ధతి కాదు. ఏమండి, ఒక విషయాన్ని ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పౌలు గారు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తూ ప్రేమ కోసం ఆయన చివరిగా ఒక విషయాన్ని అలా అంటాడు. నేను చిన్న పిల్లవాడి వలె ఉన్నప్పుడు చిన్న పిల్లవాని వలె మాట్లాడి తిని అలా ప్రవర్తించి తిని అంటాడు. ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను కాబట్టి నేను అలా లేను, పెద్దవాళ్ళలాగానే ఉన్నాను అంటాడు. దాని ఉద్దేశం మనం ఆలోచిస్తే కనుక మన ప్రాక్టికల్ లైఫ్లో, మన ప్రార్థనా జీవితంలో మార్పు రావాలి. అంటే ఇప్పుడు కొత్తగా రక్షించబడిన ఒక విశ్వాసికి 10 సంవత్సరాలు అయిన ఒక విశ్వాసకి తేడా ఉంటుంది. అంటే కొత్తగా రక్షించబడిన విశ్వాసకి తెలియదు ఎలా ప్రార్థన చేయాలి ఏంటి అన్నది. తను పదే దేవుణ్ణి విసిగిస్తూ ఉంటాడు. అంటే తన ప్రార్థన ద్వారా కావచ్చు, తన బిహేవియర్ ద్వారా కావచ్చు. కానీ ఒక 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు లేదా ఒక 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మనం అలా ఉండకూడదండి. అలా ఉంటే ఇంకేం తేడా ఉందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్ని పిల్లలు ఏం చేస్తారు? సర్వసాధారణంగా వాళ్ళ చిన్న వయసులో మమ్మీని డాడీని అది ఇది గొంతెమ్మ కోరికలన్నీ కోరతాం. అంటే మీరు నేను కూడా అదే స్థితి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అర్థమవుద్దని చెప్తున్నాను. అంటే మనం అడుగుతాం, మమ్మీ డాడీ మాకు ఇది కావాలి అది కావాలని. వాళ్ళు ఇస్తారు, మనకు కావాల్సినవన్నీ ఇస్తారండి. వాళ్ళు మన పేరెంట్స్ కాబట్టి మనం వాటిని రిసీవ్ చేసుకుంటాం. వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత, ఎందుకంటే మనం పిల్లలం కాబట్టి. కానీ ఒక సర్టెన్ ఏజ్, అంటే ఒక సరైన వయసు వచ్చిన తర్వాత మనం ఇంకా తల్లిదండ్రులు అడగడం ఆపేస్తాం. అంటే మనమే వాళ్ళ యొక్క అవసరతలను తీరుస్తాం. మనకు మ్యారేజ్ అయిన తర్వాతనో, మనము సెటిల్ అయిన తర్వాతనో, మనము ఏమండి ఒక పొజిషన్లో ఉన్న తర్వాత మనమే వాళ్ళని అడుగుతాం. అంటే మమ్మీ డాడీ మీకోసం ఏం చేయమంటారు, ఏం కావాలని చెప్పి వాళ్ళ యొక్క డిజైర్స్ని, వాళ్ళ కోరికలను మనము తీర్చడానికి ఇష్టపడతాం తప్ప ఆ టైంలో కూడా వాళ్ళని విసిగించాం. నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టాం. అంటే అక్కడ మార్పు ఉంది. చిన్నప్పుడేమో వాళ్ళు మన కోరికలు తీర్చారు, పెద్దయ్యాక మనం రివర్స్ అయింది, వాళ్ళ కోరికలు మనం తీరుస్తున్నాం. ఏమండి, మన ప్రార్థనలో కూడా ఆ మార్పు కనిపించాలి. మనం ఎదుగుతున్న కొలది ఏమండి, మనం యేసే దగ్గర నేర్చుకుంటున్న విషయాల్ని అర్థం చేసుకొని అవలంబించుకొని
ఏమండి, మనము మన రెస్పాన్సిబిలిటీ ఇన్ ప్రేయర్ అంటే ప్రార్థనలో మన యొక్క బాధ్యతను అవసరతను గుర్తించి ఎలా మనం ప్రార్థన చేయాలో అలా తెలుసుకొని మెచ్యూర్డ్, ఓకేనా, అంటే ఎదిగిన పిల్లల వల్లే మనం బిహేవ్ చేయాలి తప్ప ఆత్మీయ వాతావరణంలో ఒక ఆత్మీయుడిగా. అంతేగాని ఇంకా మనం గొంతెమ్మ కోరికలు కోరి దేవుణ్ణి విసిగించకూడదు. అలా మనం ఏమండి చేయకూడదు. ఒక సర్టెన్ ఏజ్ అంటే ఒక సరైన ఏజ్ వచ్చిన తర్వాత మనమే పేరెంట్స్ని ఎలాగైతే పోషిస్తామో మనము దేవుణ్ణి అలా 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 అడగాలి. అంటే దేవా మీకోసం మమ్మల్ని ఏం చేయమంటారు, మీ చిత్తం ఏంటి అని చెప్పి ఆ అడ్వాన్స్డ్ లెవెల్లోకి రావాలి తప్ప రక్షించబడి 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 30-40 సంవత్సరాలైనా సరే నేను ఇంకా అదే స్థితిలో ఉంటానంటే అది సరైనది కాదండి. అది సరైన ప్రార్థనా జీవితం కాదు. సో మనము ఈ విషయాల్లో మనం మారాలి. సో మీకు ప్రార్థన అనే టెర్మినాలజీ అంటే పదజాలం, ఆ డెఫినేషన్, ఆ నిర్వచనం అనేది మీకు అర్థమైనాయి అని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు మనం కొంచెం అడ్వాన్స్డ్లోకి వెళ్తాం. అంటే మనం ఆ మెథడ్ని యేసుప్రభువు వారు చెప్పిన 9 నుంచి 15 వచనాల్లో ఆ ప్రార్థన మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇది టోటల్గా ప్రార్థన యొక్క డెఫినేషన్. సో ఇప్పుడు మనం అడ్వాన్స్డ్గా అర్థం చేసుకోవడం కోసం మనం ముందడిగేద్దాం. ఓకే, 6 మెయిన్ కీస్ అండ్ సీక్రెట్స్ ఆఫ్ ద ప్రేయర్. ఓకేనా, అంటే ప్రార్థనకు 6 ముఖ్యమైన రహస్యాలు ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. అవి యేసు ప్రభు వారే చెప్పారు. సో ఈ ప్రార్థనని మనం అర్థం చేసుకొని దీన్ని మనం మన జీవితంలో ఏమండి అన్వయించుకుంటే మనలో జరిగే మార్పు అడ్వాన్స్డ్ అండి, నిజంగా హయ్యర్లోకి మనల్ని తీసుకెళ్తుంది. అంత గొప్ప థియాలజీని మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు మన వాక్య భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 15 వచనాల్లో ఇక్కడ మనం చూస్తున్నాం. ఫస్ట్ పాయింట్, ఓకే, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ హెలోడ్ బీ తై నేమ్. తెలుగులో నేను చదువుతున్నా చూడండి. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఓకే, ఇక్కడ యేసుప్రభువు వారు అంటున్న విషయం నీ పరలోకమందున్న మా తండ్రి. ముందు మనం ఇది చూద్దాం. యేసుప్రభువు వారు అలా అన్నారు ఏంటి, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. అంటే దేర్ ఈజ్ ఏ మెథడ్, దేర్ ఈజ్ ఏ ఒక స్ట్రాటజీ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అదేంటంటే పరలోకమందున్న మా తండ్రి. ఇక్కడ ఈ ఒక్క వర్డ్తో మనకు అర్థమైపోవాలండి. అదేంటంటే తండ్రి, ఫాదర్. ఇంకా మనకి మన భాషలో, మన వాడుక భాషలో, మన వెర్నాకులంలో చెప్పాలంటే నాయన అంటాం. చాలామంది అంటారు. ఇంకా దీన్ని పట్టుకొని చాలామంది ఇలా ప్రార్థన చేస్తారు. ఏమని మన సంఘాల్లో చూస్తాం కదా, ఎస్పెషల్లీ ఓపెనర్ మీటింగ్స్లో మనం చూస్తాం. స్వస్థ ప్రార్థనలో ఎలా ప్రార్థన చేస్తారు, తండ్రి తండ్రి తండ్రి, నాయన నాయన నాయన, అబ్బా 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 అని చెప్పి ఇంకా ఎంత దారుణంగా ప్రార్థన చేస్తారంటే వినే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుందండి. ఇరిటేట్ అవుతారో తెలుసా, అంత దారుణంగా చేస్తారు మన క్రైస్తవ సంఘాల్లో కొంతమంది. అంటే వాళ్ళని అడిగితే ఏమంటారు, ఏంటి అలా ప్రార్థన చేస్తున్నారంటే దేవుడు చెప్పారు కదా ఆయన తండ్రి అని, అందుకు మనం అబ్బా అబ్బా నాయన నాయన అని చెప్పి ప్రార్థన చేస్తున్నామని అలా అంటారు. దయచేసి దాని ఉద్దేశం అలా కాదు. మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బై లుకింగ్ ద వర్డ్ ఫాదర్, ఓకే, అంటే మనం ఈ తండ్రి అనే పదాన్ని చూడగానే మనకి మ్యాక్సిమం అర్థమైపోద్ది. ఏంటి అంటే ద రిలేషన్ బెట్విక్స్ట్ ఎ బిలీవర్ అండ్ క్రైస్ట్. ఓకే, అంటే మనము దీన్ని చూడగానే మనకి ఏమండి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఆయనకి మనకి మధ్యన ఒక రిలేషన్ని ఏర్పరిచారు. అంటే తండ్రి అంటున్నామంటే వీఆర్ అడ్రస్సింగ్, ఓకేనా, అంటే మనం అడ్రస్ చేస్తున్నాం. అంటే మనము ఏమండి ఇప్పుడు దాన్ని తెలుగులో ఏమంటారు మళ్ళీ, ఒక అడ్రస్ అంటే మనం పిలుస్తున్నాం మాట. అంటే తండ్రి అని మనం పిలుస్తున్నామంటే దెర్ ఈజ్ ఎ రిలేషన్, ఒక బాంధవ్యం, బంధం ఉంది, ఒక సంబంధం ఉంది.
ఆ బంధం ఏంటి అంటే ఆయన మన తండ్రి అయినప్పుడు మనం అల్టిమేట్గా ఎవరు అవుతాం? కుమారులం, కుమార్తెలం, అంతే కదా. మనం తండ్రి అని పిలుస్తున్నామంటే హీఈస్ అవర్ ఫాదర్. ఏమండి, మనం ఆయన పిల్లలం. దీనిని యేసు ప్రభు వారు ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ, ఎలా అంటే సిలువ ద్వారా. దానినే అపోస్తులుడైన పౌలు గారు రోమా పత్రికలో రాస్తూ 9వ అధ్యాయంలో ఏమండి ఇలా అంటారు, ఆయన మనలను దత్తపుత్రులుగా, ఆయన యొక్క కుమారులుగా, కుమార్తెలనుగా స్వీకరించారు. ఇట్ ఈస్ హ్యాపెండ్, ఓకేనా, అది జరిగిపోయింది. దేవుడు మనకి రిలేషన్ని ఏమండి క్రియేట్ చేశారు, కోల్పోయిన సంబంధాన్ని. దీనిని మనం అగైన్ వీఆర్ రిమెంబరింగ్ త్రూ అవర్ ప్రేయర్స్. అంటే మన ప్రార్థనల ద్వారా మనం ఆ యొక్క రిలేషన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమని? తండ్రి అని మనం ఆయన్ని అడ్రస్ చేస్తున్నాం, పిలుస్తున్నాం. నిజానికి యూదులు, ఇశ్రాయేలీలు తండ్రి అని పిలవడానికి ఇష్టపడరు. అంటే నా ఉద్దేశం ఇక్కడ భయపడతారు అన్నమాట. తండ్రి అని పిలవడానికి యూదులు భయపడతారు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తే కనుక వాళ్ళు యాహ్వే అని పిలవడానికి వాళ్ళు భయపడతారండి. యాహ్వే అని పిలవడానికి భయపడతారు. ఎందుకు భయపడతారంటే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దానికోసం యూదులు ఏం చేస్తారంటే మనము దేవుని పేరుని మనం పదే ఉచ్చరించకూడదు. ఎందుకంటే మనం పాపులం, అపవిత్రులం కాబట్టి. దేవుడు పవిత్రుడు. సో మనము ఆయన పేరు పెట్టి పిలవడానికి యోగ్యత లేదు, మనం అపవిత్రులం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే యాహ్వే అనే పదాన్ని లార్డ్, ఓకేనా, LORD, లార్డ్ కింద ట్రాన్స్లేట్ చేస్తారు. దానినే మనం సెప్టువజెంట్ అంటే దీనిని మనం హీబ్రూ ఏమండి కల్చర్లో, యూదుల యొక్క కల్చర్లో చూస్తే వాళ్ళు యాహ్వే అనే పదాన్ని యెహోవా దేవుడు అనే పదాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తారంటే న్యూ టెస్టిమెంట్లో లార్డ్ అని ట్రాన్స్లేట్ చేస్తారు. మనము అదే చూస్తాం. మనము ఓల్డ్ టెస్టిమెంట్లో అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడు అని చూస్తాం. కానీ మీరు గమనించారో లేదో, ఎప్పుడైతే మనం న్యూ టెస్టిమెంట్కి, కొత్త నిబంధనకు వస్తామో మనం ఎక్కడ కూడా యెహోవా దేవుడు అనే పేరు చూడం. కానీ ప్రభువు, ప్రభువా, తండ్రి అనే పదాలను మనం ఎక్కువగా చూస్తాం. ఆ విషయాల్ని ప్రభువా అనే ఎక్కువగా టెర్మినాలజీని న్యూ టెస్టిమెంట్ ఆథర్స్ వాడతారన్నమాట. ఆ ట్రాన్స్లేషన్లో అది జరుగుద్ది. ఏమండి, ఇది బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే వాళ్ళు అలా పిలవడానికి భయపడతారు, యాహ్వే అని పిలవడానికి భయపడతారు. కాబట్టి వాళ్ళు ప్రభువుగా దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ యేసుప్రభు వారు వాడిన పదం ప్రార్థన కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయడానికి చెప్పొచ్చు. పరలోకమందున్న మా తండ్రి అంటే యేసుప్రభు వారు అంటున్నారు, మీరు యాహ్వే దేవుణ్ణి మీరు ఏమని పిలవాలి అని అంటే తండ్రి అని పిలవాలి, తండ్రి అని మీరు పిలవాలి అని అంటున్నారు. అంటే వాళ్ళకి భయం మాట. వాళ్ళ యూదులు అంత ప్రిఫరెన్స్ ఇస్తారండి, అంటే అంత రెస్పెక్ట్, అంత వెనరేషన్ వాళ్ళు దేవుని నామానికి ఇస్తారు. పదాజ్ఞంలో ఒక ఆజ్ఞ కాబట్టి. ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారంటే ఇట్ ఈస్ నాట్ టైమ్ టు ఏమండి ఫియర్, ఓకేనా. అంటే ఇది భయపడవలసిన సమయం కాదు. దట్స్ గాన్, అంటే అది పోయింది, అది ఆ టైం పోయింది. సో మీరు ఇప్పుడు అర్హులు. ఎందుకని? ఆ రిలేషన్ని, ఆ బంధాన్ని, ఆ బాంధవ్యాన్ని యేసుప్రభు వారు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఆయన చనిపోబోతున్నారు. ఆ రిలేషన్ని ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ బ్యాక్, అంటే ఆయన మళ్ళీ దాన్ని వెనక్కి తిరిగి తీసుకొని రాబోతున్నారు. కాబట్టి ఆ భయం పోయింది. ఇంకా మనము అందుకే పౌలు గారు అంటారు, కాబట్టి మనము దేవుణ్ణి అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. ఎలాగా? బికాస్ ఆఫ్ జీసస్. యేసుప్రభు వారు చేసిన ఆ గొప్ప త్యాగం వల్ల, ఆ మహిమ కార్యం వల్ల, ఆ పాప ప్రక్షాళన వలన మనము ఏమండి పిలవడానికి
యోగ్యులమయ్యాం యేసుప్రభు వారి ద్వారా. ఇది తండ్రి అని పిలవడానికి యేసుప్రభు వారు మనకి ఇచ్చిన అర్హత అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ చూద్దాం. అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ హలోడ్ బీ తై నేమ్. దేవుని నామము పరిశుద్ధమైందే కదా, దేవుని నామం మళ్ళీ పరిశుద్ధపరచబడటం ఏంటి అంటే దేవుడే మళ్ళీ పరిశుద్ధపరచుకోవడం ఏంటి అని చెప్పి మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. మనం ఇప్పుడు దాన్ని చూద్దాం. వాట్ వాజ్ మీనింగ్ ఆఫ్ టీస్? ఓకే, వై జీసస్ సెడ్ ఇట్. ఓకే, మనం దీన్ని అర్థం చేసుకోవడం కోసం అంటే నీ నామం పరిశుద్ధపరచబడుగాక అన్న స్టేట్మెంట్ని అర్థం చేసుకోవడం కోసం మనం ఒకసారి ఎహెజ్కేలు గ్రంథం 36:16 నుంచి చూద్దాం. ఎహెజ్కేలు 36:16. ఓకే, నేను ఇలా చదువుతున్నాను చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలు తమ దేశంలో నివసించి ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. దాని ప్రవర్తన బహిష్టి అయిన స్త్రీ యొక్క అపవిత్రత వల్ల నా దృష్టి కనబడుచున్నది. కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమైనను విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమైన నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్ని జనులకి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయి. 21వ వచనం చదువుతున్నాను చూడండి. కాగా ఇశ్రాయేలు పోయిన ఎల్ల చోట్ల నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుగా నేను చూచి నా నామం విషయమే చింతపెడితిని. కాబట్టి ఇశ్రాయేలుకి ఈ మాట ప్రకటన చేయము. ప్రభువగు యెహోవా సెలవుచున్నది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్ని జనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదను. అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకొందరు. అంటే అన్యుడు తెలుసుకొందరు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ కాంటెక్స్ట్ మీనింగ్, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకందరికీ తెలిసిన విధంగా దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల్ని స్పెసిఫిక్గా హీ హ్యాస్ బీన్ చూసెన్ అంటే ఆయన ఎన్నుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. ఎందుకు అంటే ఒక ప్రత్యేకతను చూపించడం కోసం ఆయన ఎన్నుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ హీబ్రూలో వాడిన పదం ఏంటంటే ఎహెజ్కేల్లో వాడిన పదం కాషోబ్. ఓకేనా, కాషోబ్ అనే పదం అంటే కాషోబ్ దీని అర్థం ఏంటంటే సపరేట్, టు బి సపరేట్. ఓకే, టు బి యాజ్ సపరేట్ మాట. అదే మనం యేసుప్రభు వారు వాడిన పదం అంటే మాథ్యూ గారు ఆథర్ వాడిన పదం గ్రీక్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అక్కడ వాడిన టెర్మినాలజీ ఏంటంటే అగియోస్. దాని యొక్క అర్థం కూడా అంటే హీబ్రూలో వాడిన కషోబ్, దాని తర్వాత గ్రీకులో వాడిన అగియోస్, రెండు పదాల యొక్క మీనింగ్ ఏంటంటే హోలీ. ఓకేనా, టు బి హోలీ ఆర్ టు బి సపరేట్. ఓకేనా, ఇది దీని యొక్క మీనింగ్, దీని యొక్క అర్థం అన్నమాట. అంటే ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిస్తే ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతారు. మనం అదే కదా ఇశ్రాయేల్ చరిత్రలో అదే చూస్తాం మనం. అలాగేనండి అగైన్ అంటే ఆఫెన్గా వాళ్ళు ఆ పాపంలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ దేవుడు తీసుకొస్తారన్నమాట. అంటే అందుకు ఇక్కడ దేవుడు అంటున్నారు ఏమని, మీ నిమిత్తమే నా నామం ఏమైంది అన్ని జనుల్లో అపవిత్రమైంది. అంటే అన్యజనులు నా నామాన్ని దూషించడానికి కారకులు ఎవరు? మీరే. అంటే మీ దుష్క్రియలు, మీ దుష్ప్రవర్తన వలనే నా నామము అపవిత్ర చేయబడింది, మీరే కారకులు. కాబట్టి ఇక్కడ ఎహెజ్కేలుతో దేవుడు ఏమంటున్నారు అంటే, నేను నా నామాన్ని పవిత్రపరచుకుంటా, నేను అన్యజనుల్ని
పవిత్రపరుస్తా, నేను మిమ్మల్ని కూడా మళ్ళీ పవిత్రపరుస్తాను. అంటే దీని యొక్క అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎందుకు అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ హలోడ్ బీ తై నేమ్, అంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ఎందుకు అన్నారంటే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిశుద్ధపరిచారు, అంటే సపరేట్ చేశారు. ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజల్ని పరిశుద్ధపరుస్తారు. ఓకేనా? అన్యుల్ని కూడా పరిశుద్ధపరుస్తారు. అంటే ఇప్పుడు మనల్ని ఆయన చేస్తుంది అది. ఇప్పుడు మనం అదే ప్రజెంట్ ఓల్డ్లో ఉన్నాం, అంటే ఆ పీరియడ్లో ఉన్నమాట. దేవుడు సంఘాన్ని, అంటే అన్యులైన మనల్ని సంఘంగా చేర్చుకొని చేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే ఆయన నామం పరిశుద్ధపరచబడిన అంటే దేవుడు పరిశుద్ధుడండి. గుణలక్షణాల్లో, ఆయన క్యారెక్టర్లో, క్యారెక్టరిస్టిక్స్లో, నేచర్లో, నైజంలో, అన్నింటిలో కూడా దేవుడు ఆల్వేస్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఆయన ఎప్పుడు కూడా ఒకటే. ఆయన ఎప్పుడు మారరు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉన్నారు ఆయన. అర్థమైందా? ఇక్కడ దాని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే అన్యులు ఆయన నామాన్ని తెలుసుకుంటారో దేవుడు అన్యుల్ని పవిత్రపరుస్తున్నాడో అన్యులు తెలుసుకుంటారు ఏమని, ఆయన నామం, అంటే దేవుని యొక్క నామము పరిశుద్ధమైనది. ఎలాగా? ఇతరుల దేవతల వలె అపవిత్రమైనది కాదు. ఇతరుల దేవతల యొక్క యాటిట్యూడ్స్ కానీ, క్యారెక్టరిస్టిక్స్ కానీ, అంటే వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ గుణలక్షణాలు కానీ తప్పు. కానీ ఆయన అలా కాదు. అంటే యెహోవా దేవుడి గారు ఏమంటున్నారంటే ఇక్కడ అన్యులు అర్థం చేసుకుంటారు ఏమని, ఐఎమ్ నాట్ లైక్ దేర్ గాడ్స్ అండ్ గాడెసెస్. ఓకేనా? నేను సపరేట్, నేను గుణలక్షణాల్లో నేను సపరేట్ అన్న విషయాన్ని, నా నామము పరిశుద్ధమైనదని, నా ప్రజలు కూడా పరిశుద్ధమైన వారు, అంటే ఇశ్రాయేలు ప్రజలు ఒక సపరేటెడ్, ఒక హోలీ ఒక సాక్రెడ్ దేవుణ్ణి ఆరాధిస్తున్నారన్న విషయం అన్యులకు అర్థమవుతుంది అన్నది, వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తానన్నది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం. అది దేవుడు చెప్పాలనుకుంటున్నారు. దీన్ని ఇంకా మనం అర్థం చేసుకోవడం కోసం మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే కనుక ఇట్ ఈజ్ ఏ సైంటిఫికేషన్ స్టేట్మెంట్ అండి. అంటే ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా చెయ్యాలి. దేవుడు నన్ను పవిత్రపరిచాడు, మళ్ళీ నేను పాపంలోకి వెళ్ళిపోయాను, మళ్ళీ నేను కుక్కతోక వంకర్లా మళ్ళీ నేను పదే ఆ పాపంలోకి వెళ్ళిపోతున్నా. దేవుడా, మీ నామము పరిశుద్ధమైనది కాబట్టి నన్ను పరిశుద్ధపరచండి. అంటే మన కోరిక ఏమై ఉండాలి? వి వాంట్ టు బీ హోలీ, వి వాంట్ టు బీ సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్లీ క్యారెక్టరిస్టిక్స్ అండ్ యాటిట్యూడ్స్. అంటే ఈ లోక సంబంధమైన ఈ పాప సంబంధమైన నేచర్ నుంచి మనము సపరేట్గా ఉండాలన్న కోరిక మనకు ఉండాలి. ఆ కోరికను మనము దేవుణ్ణి అడగాలి. ఏమని? నీ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంటే నా ద్వారా నీ నామము అపవిత్రపరచబడకూడదు. అలాగా ఇశ్రాయేల్ ప్రజల ద్వారా నీ నామం ఎలాగైతే అపవిత్రపరచబడిందో అలా నా జీవితం ఉండకూడదు. ఒక విశ్వాసి, ఒక శిష్యుడి జీవితం అలా ఉండకూడదు. మరి అలా ఉండాలి. మన జీవితం ద్వారా మన ప్రేయర్ లైఫ్ ద్వారానైనా, మన ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అనేది ఫుల్ ఆఫ్ ప్రాక్టికల్స్ అండి. మన ప్రతిరోజు జీవితంలో మన దినచర్యలు, మన రోజువారీ జీవితంలో, మనం ఆఫీస్లో ఉన్న, కాలేజీలో ఉన్న మనం ఒక వర్కర్ అయినా, మీరు ఒక ఇంట్లో పని మనిషి అయినా, ఎవరైనా, ఒక పాస్టర్ అయినా, ఎవరైనా, నా జీవితం ద్వారా నీ నామము పరిశుద్ధమైనదని ఈ ప్రపంచానికి తెలియాలి. అది ఒకటి. రెండోది, నీ నామము ద్వారా నన్ను పవిత్రపరచండి. అంటే
నాకు పవిత్రముగా మారాలి, అంటే నేను ఆ లోకాశలకు బానిస అయిపోకూడదు, నాకు అలా ఉండాలి. అది కదా ఇక్కడ యేసుప్రభువు వారు చెప్పాలనుకుంటుంది, అది మన కోరిక ఉండాలని చెప్పి ఏమండి యేసుప్రభువు వారు ఆ విషయాన్ని ఏమండి మనకి చెప్తున్నారు. మన ప్రార్థన అనేది సింప్లిసిటీ అండి, పెద్ద అడవడి ఆడంబరాలు ఉండవు. చాలామంది ఏదేదో అనుకుంటారు ఏమండి, అలా ఉండకూడదు. ఇది ఏమండి మన జీవితంలో జరగాలి అని మన కోరిక ఉండాలి తప్ప ఎంతసేపు ఏమండి మనకి అది కావాలి ఇది కావాలనే ఉద్దేశాన్ని మనం అడగకూడదు. ఏమండి ఏమని ప్రార్థన చేయాలో ఏమని ప్రార్థన చేయకూడదో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఓకే, యేసుప్రభువు వారు రెండో పాయింట్ ఎలా చెప్తున్నారు, తై కింగ్డమ్ కమెత్. ఓకేనా, నేను ఆ వాక్యాన్ని మళ్ళీ చదువుతున్నాను, ఒకసారి చూడండి. మనము ఫస్ట్ పాయింట్ చూసాం. ఓకేనా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, అది చూసాం. నెక్స్ట్ పాయింట్, నీ రాజ్యం వచ్చుగాక. ఓకేనండి, దీని అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇక్కడ కింగ్డమ్ అనే పదానికి స్పిరిచువల్ కింగ్డమ్ నేను ఆల్రెడీ అక్కడ ఇచ్చాను మీకు. ఎసెన్షియాలిటీ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. ఇది ఎస్పెషల్లీ యేసుప్రభువు వారి యొక్క రెండవ రాకకి సంబంధించిన విషయం. ఓకేనా, మూడో పాయింట్ మనం చూస్తే, కన్ఫెస్ అండ్ అగ్రీ విత్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్స్ అథారిటీ. సావరెనిటీ ఆఫ్ గాడ్స్ అథారిటీ. ఓకే, తై కింగ్డమ్ కమెత్. ఏమండి మనము మన ప్రార్థనలో ఏమండి మన చేసే సాలిసిటేషన్స్లో ఏమండి మనము డైలీ ప్రార్థన చేసే అలవాట్లో ఈ మార్పులు అనేవి మనలో రావాలి. ఒక విశ్వాస జీవితంలో ఏమండి రావాలి. ఇక్కడ యేసుప్రభువు వారు చెప్పిన ఉద్దేశం, ఒక విశ్వాసి అండి మనము లేక మీరు నేను తై కింగ్డమ్ కమ్మెత్ అంటే నీ రాజ్యము. ఏమండి నీ రాజ్యము అంటే అల్టిమేట్గా ఇప్పుడు ఒక రాజ్యం ఉందంటే దాని అర్థం ఏంటి, దెర్ ఈస్ ఎ కింగ్. అవును కదా, ఏమండి అంటే ఒక రాజు ఉన్నారు, ఒక రాజ్యంలో రాజు ఉన్నారు. అంటే మన జీవితంలో మన ప్రార్థనా జీవితంలో కానీ మన లైఫ్లో కానీ ఆయన సార్వభౌమత్వపు అధికారానికి, అంటే ఆయన పరిపాలనకు, ఆయన ఏమండి గవర్నెన్స్కి, ఆయన రాజ్యానికి మళ్ళీ మనం సమర్పించుకోవాలి. ఏమండి ఆయన పరిపాలన కింద, ఆయన పరిపాలనలో నడిపించబడటానికి మనం సమర్పించుకోవాలి. ఏమండి ఆత్మీయంగా ఏమండి మనల్ని నడిపించమని, మనల్ని రూల్ చేయమని మన కోరికై ఉండాలి. అంటే తై కింగ్డమ్ కమ్ అంటే నీ రాజ్యం వచ్చుగాక, అంటే ఆయన పరిపాలన నా జీవితంలో మీ జీవితంలో నెరవేర్చబడాలి. ఆయన సార్వభౌమత్వ అధికారానికి ఒప్పుకోవాలి, దానికి మనం సరెండర్ అవ్వాలి తప్ప ఏమండి ఆయన అథారిటీకి మనము అగ్రి అవ్వాలి, కన్ఫెస్ అవ్వాలి తప్ప మన హక్కుల్ని రుద్దడానికి లేదండి. మన హక్కు ఏమంటే మన రూలింగు, మన ఇష్టాలు, మన చేష్టలు కుదరవు. మన డైలీ లైఫ్లో, మన క్యారెక్టర్లో, మన ప్రవర్తనలో ఆయన సార్వభౌమత్వ అధికారం అన్నప్పుడండి, ఇంకా సార్వభౌమత్వ అధికారంలో మనదంటే ఏం లేదు. ఇంకా 100% కూడా ఆయనదే. అంటే 100% కూడా మనం ఆయనే చెప్పినట్టే చేయాలి తప్ప మనమంటూ చేసేది ఏం లేదు. ఇంకా అక్కడ అర్థమైందా మీకు? ఆ విషయాన్ని ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటి, నా డెసిషన్స్, నా ఏమండి
డిజైర్స్ అన్నీ పక్కన పెట్టా. ఐ అవాయిడెడ్ అంటే నేను అన్నీ వదిలేసా. నథింగ్ అంటే నేను ఇంక ఎంటీ, నా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు నన్ను నేను మీకు సరెండర్ చేసుకుంటున్నా, అంటే సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. ఏమని? నీ రాజ్యము నా జీవితంలో, నీ సార్వభౌమత్వ అధికారము నెరవేర్చబడాలి. అంటే మన ఉద్దేశం ఏమై ఉండాలి? నీ రాజ్యము నా జీవితంలోకి రావాలి. ఏమండి? అది నెరవేర్చబడాలని చెప్పి మన డిజైర్స్ అలా ఉండాలి. అంటే మనం దేవునికి అప్పగించుకోవాలి. ఏమండి? ఇంకా మంచి పదం చెప్పాలంటే బానిస అవ్వాలి. ఏమండి? అది ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తున్న ఏమండి విషయం. మన జీవితంలో ఇంకా ఏ నిర్ణయం, ఏ విషయంలో ఏం తీసుకోవాలన్నా ప్రతిదీ కూడా దేవుని రాజ్యానికి సంబంధించి, ఏమండి, ఆయన సార్వభౌమత్వ అధికారం కింద ఆయనకు సంబంధించిన డెసిషన్సే మనం తీసుకోవాలి. కానీ ఇంకా నేను కనిపించను, అక్కడ మహేష్ కనిపించడు, లేదా మీరు కనిపించరు. అక్కడ కనిపించేది అల్టిమేట్గా దేవుడే కనిపిస్తారు. అందుకే నేను మీకు చెప్పాను, ద ప్రేయర్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ గాడ్ సెంటర్డ్ బట్ నాట్ మ్యాన్ సెంటర్డ్. ఏమండి? ఇది ఏమండి దేవుడే కనిపించే ప్రార్థన తప్ప మనిషి తాను చూపించుకునే ప్రార్థన కాదు. ఇది స్వనీతితో కూడిన ఏమండి ప్రార్థన కాదు. అది ఇక్కడ యేసయ్య చెప్పాలనుకుంటున్న విషయం. మనం మూడో విషయం చూద్దాం. ఓకే. Thy will be done on the earth as it is in heaven. ఓకే, నేను ఇప్పుడు దాని తెలుగులో చదువుతున్నా. నీ చిత్తము, మనం మూడో విషయం చూస్తున్నాం. 6 విషయాల్లో మూడో విషయం, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఏమండి? దేవుని యొక్క చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. నిజానికి మనం ఈ కింగ్డమ్ని చూడలేదండి, అంటే ఈ హెవెన్ని మనం చూడలేదు. ఇది దేవునికి సంబంధించింది, అంటే గాడ్స్ గవర్నెన్స్. అంతమంది అక్కడ ఏం జరుగుతుందో నిజానికి మనకు తెలియదు, ఎందుకంటే అది ఏమండి మనం దాన్ని చూడలేదు, మనం ఇంకా దాంట్లోకి ఎంటర్ అవ్వలేదు. ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఉద్దేశం ఏంటంటే, నేను అక్కడ 3 పాయింట్స్ ఇచ్చాను చూడండి. వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్వ్స్ అంటూ గాడ్స్ విల్. ఏమండి? మనము ఆయన చిత్తానికి సమర్పించుకోవాలి. ఏమండి? నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. అంటే దేవుడు పరలోకంలో నా కోసం, మీ కోసం, సంఘం కోసం, ప్రతి విశ్వాస కోసం ఒక ఉద్దేశం ఉంది. అంటే ఆయన నిర్ణయించారు పరలోకంలో. ఏమండి? అది ఆయన చిత్తం. ఆయన ఏదైతే అక్కడ అనుకుంటున్నారో నా జీవితంలో భూమి మీద అలా జరగాలి. ఆ కోరికను మన కోరికగా ప్రార్థన చేయాలి. ఏమండి? ఆ డెసిషన్ని మనం మన డెసిషన్గా మనం అలవాటు చేసుకోవాలి. ఏమండి? అంటే దీని అర్థం మీకు అలా అర్థం కావచ్చు. అంటే దేవుడు తన చిత్తం ఏంటో మన పట్ల తెలుసుకోమంటున్నాడండి, దానికోసం ప్రార్థన చేయమంటున్నాడు అంటే నెవర్ ఎవర్ అండి, అలా ఏం కాదు. మనం దానికోసం ముందు ఇంకా క్లియర్గా చూస్తాం. ఈ విషయాన్ని ఇంకా మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అది చెప్పలేదు ఇక్కడ, ఓకేనా? ఏమండి? ఆయన చిత్తం ఏంటో పరలోకంలో మనం తెలుసుకోవాలని అది కాదు ఇక్కడ యేసుప్రభువు వారు చెప్పింది. ఏమండి? దీని ఉద్దేశం ఏంటంటే ఆయన చిత్తానికి మనం సంపూర్ణంగా, ఏమండి, పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. దేవుడికి మనం ఆప్షన్స్ ఇవ్వకూడదండి. అర్థమైందా? మనం దేవుడికి ఇది చేయమంటావా, అది చేయమంటావా, లేదా ఇది చేస్తారా, అది చేస్తారా అని చెప్పి చాలామంది ఆప్షన్స్ ఇస్తారు. దయచేసి అలా చేయకూడదు, అలా అడగకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఏమండి?
అంటే మన ప్రార్థనా జీవితంలో మన డెసిషన్స్ని విడిచిపెట్టి ఏమండి కంప్లీట్గా ఆయన అనుకున్నది మన జీవితంలో నెరవేరలాగన ఏమండి అడగమని యేసుప్రభు వారు ఇక్కడ సూటిగా చెప్తున్న విషయం. యాక్చువల్లీ ఇది యేసుప్రభు వారు చెప్పాలనుకుంటున్న ఏమండి ఇక్కడ ఆ విషయం. ఇప్పుడు మనం గాడ్స్ విల్ అనేది మనం చూద్దాం. మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, అంటే ఇక్కడ మరి ఒక మనిషి దేవుడు చిత్తాన్ని ఎట్లా తెలుసుకుంటాడు ఏంటని చెప్పి మీకు డౌట్ వచ్చి ఉంటుంది. మనం క్లుప్తంగా కొన్ని విషయాలను మనం ఇక్కడ చూడడానికి ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ. ఓకే, వాట్ ఈస్ గాడ్స్ విల్? ఓకే, అసలు దేవుడి చిత్తం అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. గాడ్స్ విల్ ఈజ్ 2 టైప్స్. ఓకేనా, అంటే దేవుని చిత్తం అనేది 2 టైప్స్ అండి, 2 రకాలుగా ఉంటుంది. మనం దాన్ని లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్గా నేను దాన్ని డివైడ్ చేశాను కొన్ని పాయింట్స్గా. ఇందులో ఫస్ట్ పాయింట్ చూస్తే సావరెన్ విల్. ఇందులో ఫస్ట్ పాయింట్ చూస్తే కనుక రివీల్డ్ విల్ ఆర్ ప్రిస్క్రిప్టివ్ విల్. ఓకేనా, ఇందులో సావరెన్ విల్, ఇందులో ప్రిస్క్రిప్టివ్ విల్. ఇప్పుడు దాన్ని మనం కొంచెం క్లుప్తంగా చూడడానికి ప్రయత్నం చేద్దామండి. ఓకే, సావరెన్ విల్ విచ్ మీన్స్ సీక్రెట్ విల్ ఆర్ పర్ఫెక్ట్ విల్. దాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఒకసారి ద్వితీయోపదేశకాండం 29:29లోకి వెళ్దాం. ఓకే, నేను ఇక్కడ చదువుతున్నా. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్రం వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడడం ఎల్లప్పుడూ మనవయు మన సంతతి వారియునగునని చెప్పుదురు. ఓకే, సీక్రెట్స్ బిలాంగ్ టు గాడ్. ఓకేనా, ఇంకా మీకు బాగా చెప్పాలంటే అపొస్తలుల కార్యములు 1:7 అనుకుంటా, ఐ థింక్. అక్కడ శిష్యులు అడుగుతారు, ఈ సంగతులన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అని చెప్పి అడిగితే అప్పుడు యేసుప్రభు అంటారు, ద టైమ్స్ అండ్ సీజన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, ఇట్స్ నన్ ఆఫ్ బిజినెస్ యూ టు నో ఇట్. ఏమండి, అంటే కాలములు సమయములు దేవుని స్వాధీనమందు ఉన్నాయి, అవి తెలుసుకొనుట మీ పని కాదు. అంటే దే ఆర్ సీక్రెట్స్. ఏమండి, అవి సీక్రెట్స్ మాట. అంటే దాని ఉద్దేశం ఏంటి, అవి మనకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి, దిస్ విల్ వి న్యూ నార్. ఓకేనా, అంటే ఇది మనకు తెలియదు. అంటే సార్వభౌమత్వపు అధికారము యొక్క చిత్తం ఏమిటో బీయింగ్ యాజ్ వెల్ ఏమండి ఫినైట్ ఆర్ లిమిటెడ్ పర్సన్ వీ నో నాట్. ఏమండి, అంటే ఒక పరిమితి కలిగిన మానవునిగా మనిషిగా ఉంటున్న మనకి ఈ చిత్తం ఏంటో మనకు తెలియదు. ఏ చిత్తం? ఈ యొక్క అనంతమైన దేవుని యొక్క చిత్తం ఏంటో మనకి తెలియదు. ఇది దేవునికి ఏమండి సంబంధించింది. అంటే ఇందులో మన ఇష్టం అంటూ ఏమీ లేదండి. ఇందులో మన ఏమండి రిక్వెస్ట్లు, మన ఇష్టాలు, మన అభిప్రాయాలు ఏమండి ఏమి ఉండవు అందులో. దీన్ని మనం సంపూర్ణంగా ఎరగం. ఏమండి, దీన్ని మనం సంపూర్ణంగా ఏమండి తెలుసుకోలేము. కానీ మనం దీన్ని గ్రహించగలం. ఏది? దేవుని యొక్క సార్వభౌమత్వపు అధికారాన్ని మనము గ్రహించగలం. ఏమండి, దేవుడు మన జీవితాల్లో కొన్ని చెయ్యాలి అనుకున్నప్పుడు ఏమండి ఇవి జరగాలి అన్నప్పుడు అవి జరుగుతాయి. దానిని ఏ మనిషి, ఏ ప్రభుత్వం, ఏ పొలిటీషియన్ అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా దాన్ని ఆపలేడు. దానినే మనం సావరెన్ విల్ ఆఫ్ గాడ్ అంటాం. ఏమండి, దానినే మనం సార్వభౌమత్వపు
అధికారము అంటాం. మనము ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడం కోసం ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. ఇది మనందరికీ తెలుసు, అయినా సరే ఒకసారి మనం చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించువారిని శపించదును. భూమి యొక్క సమస్త అంశములు నేను ఆశీర్వదింపనని అబ్రహాముతో అనగా. ఇంకొక వచ్చిన భాగాన్ని కూడా మనం చూద్దామండి. అదే ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకుని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే, దేవుడు అబ్రహాముతో తన సీక్రెట్ ప్లానింగ్ ఆయన సార్వభౌమత్వపు ప్రణాళికను, సార్వభౌమత్వపు చిత్తాన్ని అబ్రహాంకి తెలియపరుస్తున్నాడు. చాలా ఎక్సలెంట్ గాడ్స్ మాస్టర్ ప్లానింగ్ అంటాం దీన్ని. పర్ఫెక్ట్ మాస్టర్ ప్లానింగ్ అంటాం దీన్ని. మనం నెక్స్ట్ క్లాస్లో క్లుప్తంగా చూద్దాం. ఇప్పటికి మనకి ఈ క్లాస్కి సంబంధించి మనం ఏం చూస్తామంటే దేవుని యొక్క అనంత చిత్తం, ఒక సార్వభౌమత్వపు చిత్తం, మాస్టర్ ప్లానింగ్. ఈ చిత్తం మన ఊహలకు అందదు. ఆయన సార్వభౌమత్వపు అధికారానికి మనల్ని మనం సమర్పించుకోవడమే తప్ప మనము తిరిగి ప్రశ్నించడానికి ఏమీ ఉండదండి. అది ఇంక అలా జరుగుతుంది. గాడ్ ఇంటెండెడ్ అంటాం, అంటే దేవుడు దాన్ని అలా ఉద్దేశించారు దేవుడు దాన్ని అలా చెయ్యాలి అనుకున్నారు. అదేంటంటే, మళ్ళీ మనం ఆదికాండం 13వ అధ్యాయం 14-17 వచనంలో చూస్తే, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత, ఇదిగో యెహోవా నీ కన్నులు ఎత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము. ఎందుకనగా నీవు చూచుచున్న నీ దేశం అంతటిని నీకు నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వల్ల విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. ఇదేంటంటే, దేవుడు ఇశ్రాయేల్ పట్ల చేస్తున్న లేదా ఆల్రెడీ చేసిన పర్ఫెక్ట్ ప్లాన్ మాట. దానినే దేవుడు అబ్రహాం గారికి క్లియర్గా చెప్తున్నారు. ఈ క్లాస్ మీకు కొంచెం అర్థం కానట్టుగా అనిపిస్తుంది, కానీ మన నెక్స్ట్ క్లాస్లో మీకు అర్థమవుద్ది నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్, అంటే ఇజ్రాయెల్ యొక్క చరిత్ర, దాని తర్వాత డిస్పెన్సేషనలిజం అంటాం అవి మీకు తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానో మీకు అంత క్లారిటీ ఉండదు. మీకు ముందుకెళ్ళే కొలది మీకు ఆ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ క్లాస్కి మీకు ఆ క్లారిటీ వస్తుంది. డు నాట్ వరీ అబౌట్ ఇట్, ఓకే. అయితే మనం ఇక్కడ చూస్తున్న విషయం సావరెన్ విల్, సార్వభౌమత్వపు చిత్తంలో దేవుడు దీన్ని ఎవరికి బయలుపరచరు. ఆయన ఫేవర్ చేసిన కొంతమంది భక్తులకు ఆయన బయలుపరుచుకుంటారు. అది ఆయన అనంత చిత్తానికి సంబంధించింది. ఈ అనంత చిత్తంలో మనం ఆయన క్వశ్చన్ చేయలేము. వీ హ్యావ్ నాట్ ఎనీ రైట్ టు క్వశ్చన్ హిమ్. మనకి ఆయన ప్రశ్నించే హక్కు లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ సావరిన్, సార్వభౌముడు. ఎందుకంటే ఆయన ఎవరి ద్వారా క్రియేట్ చేయబడలేదు. హీ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఆయన తనంతట తానే ఉనికిలో ఉన్నవాడు కాబట్టి
హీ హ్యాస్ ఏమండి చాయిస్, ఫ్రీ విల్ టు డూ వాట్ హీ వాంట్స్ టు డూ. ఓకే, తనకు ఏమైతే కావాలో అవి చేసుకోవడానికి ఆయన అర్హుడు. ఏమండి, ఆయన దానికి హక్కుదారుడు. అందుకే దీన్ని మనం పర్ఫెక్ట్ విల్, సీక్రెట్ విల్ అన్నాం. ఈ విల్లో, ఈ చిత్తంలో ఆయన ఎక్కడ ఫెయిల్ అవ్వరండి. ఆయన 100% కంప్లీట్గా ఆయన ఇందులో సక్సెస్ అవుతారు. అది ఏమండి దీని ఉద్దేశం. ఇందులో మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఈ సావరెన్ విల్లో దేవుడు కొంతమంది జీవితంలో అలా ఆ విషయాల్ని అలో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం గారిని మనం చూసాం. అబ్రహాం గారిని దేవుడు అలా చేసుకున్నారు. ఏమండి, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఈ సార్వభౌమత్వ అధికారంలో మనల్ని మనం సంపూర్ణంగా అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి తప్ప దీన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేం. దీన్ని మనం గ్రహించగలం. ఇది సావరిన్ విల్ ఆఫ్ గాడ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏమండి, గ్రహం స్టెయిన్స్ గారిని ఒడిస్సాలో తన ఇద్దరి కుమారులతో పాటు జీపులో తగలబెట్టేశారండి. ఇది ప్రపంచమెరిగిన, జగమెరిగిన సత్యం. దీన్ని ఎవరో కాదనలేరు. ఏమండి, తెల్లవారుజామున వాళ్ళు వస్తుంటే ఆ ఒడిశా ప్రాంతంలో నిర్దాక్షిణ్యంగా దాని మీద కిరోసిన్ పోసి, అది ఇంకా ఎక్కడ అంటుకోదా అని చెప్పి భయం వేసి వాళ్ళు ఎండిగడ్డి కూడా పోసి దాని మీద పరిచి, ఏమండి సజీవ దహనం, బాండ్ టు డెత్, ఏమండి కాల్ చేశారండి. ఇద్దరు పిల్లలు, ఒకళ్ళేమో 5వ తరగతి, ఒకళ్ళేమో ఐ థింక్ 8th క్లాస్ అనుకుంటా. ఏమండి అతన్ని కలిపి ఏమండి దారుణంగా సజీవ దహనం చేసేసారు. ఆయన ఆ జీపులోంచి అలా అరిచారంట. చరిత్ర చెప్తుంది, బుక్స్ చెప్తున్నాయి, ఆథర్స్ అలా రాశారు. దయచేసి నా పిల్లలిద్దరిని తీసేసుకోండి, దయచేసి వాళ్ళని బయట వదిలేయండి, వాళ్ళు చిన్న పిల్లలు, నన్ను కాల్ చేయండి ప్లీజ్ అని చెప్పి అరుస్తున్నా. ఏమండి ఆ దుర్మార్గులు పట్టించుకోకుండా ఏమండి వాళ్ళు పిల్లల్ని కూడా, పసి పిల్లల్ని కూడా కాల్ చేశారండి దారుణంగా. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ ఏమండి ఇలా అంటారు, ఏమన్నా తెలుసా, ఇంటర్వ్యూ చేస్తామండి, మీ భర్తని, మీ పిల్లలిద్దరిని, కుమారులిద్దరిని చంపిన వాళ్ళని మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయమంటారంటే ఆవిడ అలా అంటది, జస్ట్ లీవ్ దెమ్ బికాస్ గాడ్ హ్యాస్ బీన్ pardoned us on the cross through his sacrificial and unconditional love. Therefore, we want to pardon them. Please leave them. It is God's will. ఏమండి ఆవిడేమంది తెలుసండి, యేసుక్రీస్తు తన అగాపే ప్రేమ చేత ఏమండి షరతులు లేని, అవధులు లేని ప్రేమతో మా కోసం కలువరిలో త్యాగమైపోయి ఆయన మమ్మల్ని క్షమించాడు. యేసే నన్ను క్షమించాడు కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నా. కాబట్టి నేను వాళ్ళని క్షమించడానికి ఇష్టపడుతున్నా, ఎందుకంటే ఇది దేవుని చిత్తం. ఏమండి ఒక మనిషిలో, ఒక వ్యక్తిలో దేవుని యొక్క అనంతమైన చిత్తం అలా ఉంటుంది. అదేంటండి చచ్చిపోతున్నారు కదా, చంపేస్తున్నారు కదా, ఎస్ చంపేస్తారండి, సో వాట్, అయితే ఏంటి, దానికి మనల్ని మనం సమర్పించుకొని ముందుకు వెళ్ళడమే తప్ప, నోరు గట్టిగా మూసుకొని ఉండడం తప్ప. వీ హ్యావ్ నాట్ టు క్వశ్చన్ హిమ్, వీ హ్యావ్ నాట్ రైట్ టు క్వశ్చన్ హిమ్. ఏమండి హూ ద హెల్ ఆర్ వీ, ఎవరండి అసలు మనం ఆయన ప్రశ్నించడానికి? నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు వెళ్ళడమే. దట్ ఈస్ అల్టిమేట్ రిజల్ట్, కాన్సిక్వెన్స్ ఇన్ అవర్ సీక్వెన్స్. ఏమండి అది మనం చేయాల్సిన విషయం. దేవుని యొక్క సార్వభౌమత్వపు చిత్తం ఎలా ఉంటుంది. వాట్ ఈస్ గాడ్స్ విల్? దేవుని చిత్తంలో ఏమండి, దేవుని చిత్తం అంటే ఏంట్లో మనం
గాడ్స్ విల్ ఇస్ 2 టైప్స్, 2 రకాలను చూసాం. అందులో ఒకటి సావరెన్ విల్, మనం కంప్లీట్గా అది ఏంటంటో చూసాం. మాస్టర్ ప్లాన్, పర్ఫెక్ట్ ప్లాన్, సీక్రెట్ విల్. వీ హ్యావ్ టు సబ్మిట్ ఏమండి సంపూర్ణమైన దేవుని చిత్తం ఏమండి, అది అనంతమైన చిత్తం. అది ఆయనకి మనం సమర్పించుకోవడం తప్ప, దాన్ని మనం గ్రహించగలం తప్ప మనం అందులో చేసేదంటూ ఏమీ లేదు ఏమండి. ఇది మనం నేర్చుకునే విషయం. ఇప్పుడు మనం సెకండ్ వన్ చూద్దాం. రివీల్డ్ విల్, ప్రిస్క్రిప్టివ్ విల్, విచ్ మీన్స్ లా ఆఫ్ ద లార్డ్, వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ విల్ వి నో ఏమండి, ఇది ఏంటంటే ప్రత్యక్షపరచబడిన చిత్తం. దానినే మనం ఏమంటామంటే మోషే ధర్మశాస్త్రం, లేదంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం, లేదంటే బైబిల్, దేవుని వాక్యం. ఇది మనకు తెలుసు, ఓకేనా. ఈ చిత్తం మనకు తెలుసు. అలాగా బై రీడింగ్ బైబిల్, మనము బైబిల్ చదవడం ద్వారా మనకి తెలుస్తుంది. దీనికోసం మనం ప్రార్థన చేయక్కర్లేదు. నేను మీకు ముందే చెప్పాను కదా, దీనికోసం మనం మోకలేసి గంటల నిశ్చిత్తం 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 ఏంటో నాకు తెలియపరచు ప్రభువా హల్లెలూయా అని చెప్పి మనం ఆ నాన్సెన్స్ చేయక్కర్లేదండి. దేవుని చిత్తం ఏంటో దేవుడు బైబిల్లో దేవుడు మనకి ఏమండి ఈ పుస్తకం ద్వారా ఆజ్ఞపూర్వకముగా చాలా క్లియర్గా మనకి దాన్ని తెలియపరిచారు. దీనికోసం మళ్ళీ మనం ఎస్పెషల్లీ మోకరించి ప్రభువా నేను ఎక్కడ సేవ చేయాలి తండ్రి, నేను ఎక్కడ సేవ చేయాలని మనం మోకాలేసి అడగక్కర్లేదండి. కాంటెక్స్చువలైజేషన్లో మనం అర్థం చేసుకుంటే కనుక అది ఆటోమేటిక్గా మనం ఎక్కడ చేయాలో అర్థమవుతుంది. దానికోసం మనం పెద్ద గొడవలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఇంకా మీకు ఏమండి బాగా అర్థం కావాలంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఎస్పెషల్లీ మ్యారేజెస్ విషయాల్లో, పెళ్ళి విషయాల్లో, లేదంటే ఇల్లు కట్టుకోవడం, ఏ ఇల్లు కట్టాలి, ఏ ఇటుక వాడాలి, ఏ సిమెంట్ వాడాలి, పాస్టర్ గారే చెప్పాలి, పాస్టర్ గారే చేయాలి. ఈ నాన్ సెన్స్ ఏం అక్కర్లేదండి. ఇదంతా చెత్త చిల్లరి పనులు ఇవన్నీ. వాటితో మనకేమీ అవసరం లేదు ఏమండి. మనం ఏం చెయ్యాలో దేవుడు ఆల్రెడీ మనకి నిబంధన పూర్వకముగా ఏమండి మనకి బైబిల్లో అంతా రివీల్ చేశారు. మనం దాన్ని చదివితే అర్థమవుతుంది, దాన్ని మనం అన్వయించుకోవడమే. అంతేగాని బైబిల్ చదవకుండా ఇలా సిస్టమేటిక్గా కూర్చొని క్లాసులు నేర్చుకోకుండా, దేవుని వాక్యం నేర్చుకోకుండా, గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టు ఎదవ యాషాలేసి మోకాళ్ళేసి ప్రార్థన చేసి నీ చిత్తం ఏంటో చెప్పు, నీ సుత్తి, నీ శానం, నా బొంద అని అడగాల్సిన అవసరం లేదండి. నోరు మూసుకొని బైబిల్ చదివి లెసన్స్ విని వాక్యం నేర్చుకొని ఆ ప్రకారంగా జీవించండి. మీ జీవితంలో దేవుని సార్వభౌమత్వపు అధికారం ఉంటే అది ఆటోమేటిక్గా నెరవేరుతుంది. మీరు నేను అడగవలసిన అవసరమే లేదు. అది అర్థం చేసుకోవాలి ఏమండి. పెళ్ళిళ్ళ కోసం ఏమండి, ఫంక్షన్ల కోసం, దాని తర్వాత ఇల్లులు కట్టుకోవడం కోసం మనం పదే ప్రార్థన చేసి అడగాల్సిన అవసరమే లేదు. దేవుడంతా రివీల్ చేశారు, దాన్ని తెలుసుకొని ఆ విధంగా మసులుకొని దాన్ని అన్వయించుకొని మనం ముందడుగేయాలి తప్ప ప్రార్థన అనే వంకతో నాన్ సెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేనే లేదు. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసాం మ్యారేజ్ ప్రేయర్ నోర్ అబౌట్ దిస్ చూసామండి, మాథ్యూ 6:7-8. ఒకసారి వచనాన్ని మనం మళ్ళీ చూద్దాం. మనం ఆల్రెడీ ఫాలో అవుతున్న వేసేసే. ఓకే, నేను చదువుతున్నా చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనులు అర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనమి వినబడనని వారు తలంచున్నారు. మీరు వారి వల్ల ఉండకూడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఓకేనా, మనం చూసాం డు నాట్ యూజ్ ద వర్డ్స్ లైక్ జెంటైల్స్ అండ్ డు నాట్ ఎక్స్టెండ్ ద ప్రేయర్. ఓకే, అంటే ప్రార్థనలో విస్తరించి మాట్లాడద్దు, దానిని నాన్ సెన్స్ క్రియేట్ చేయొద్దు. బాగా చెప్పాలంటే అర్థమైందా? సో దీనికోసం అవేం అవసరం లేదు. బికాజ్ జెంటైల్స్ యూస్ టు ప్రే లైక్ దిస్. ఓకే, ఎందుకంటే మనకు తెలుసు అన్యులు వాడే విధానం, మెథడాలజీ. సో ఇదండి ఈరోజు క్లాస్. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. సో ఇంతవరకు మీకు అర్థమైందని నేను ఆశపడుతున్నాను. ఇప్పటివరకు మనం 3 పాయింట్స్ మనం చూసామండి.
ఇంకొక 3 పాయింట్స్ మనం చూద్దాం. దానికంటే ముందు మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ కూడా మనం చూద్దాం. డిస్పెన్సేషనలిజం అని ఒక విషయాన్ని మనం చూడబోతున్నాం. సో మీ జీవితంలో, నా జీవితంలో ఏమండి, దేవుడు ఆల్రెడీ ఇచ్చేసిన ఆయన ఆజ్ఞాపూర్వకమైన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. అది మన కోరికగా ఉండాలి తప్ప ఆయన సార్వభౌమత్వ అధికారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఆయన చెప్పరు. ఆయన ఎవరి జీవితాల్లో ఇంటెండ్ అయ్యారో, అంటే ఎవరి జీవితాలు ఉద్దేశించారో ఆయన వాళ్ళకి చెప్పుకుంటారు. ఆ అడ్వాన్స్డ్ లెవెల్ రావడానికి ఇట్ టేక్స్ ఇయర్స్, ఇది కొన్ని సంవత్సరాలు టైం పడుతుందండి ఆ యొక్క ఉన్నతమైన స్థితికి, ఆత్మీయతలోనికి మనం వెళ్ళడానికి. అప్పటి వరకు కూడా దేవుడు మనకి ఇచ్చిన ఈ డిజైబుల్షిప్ సబ్జెక్ట్లో ఏమండి, ఈ ఆజ్ఞాపూర్వకమైన ఏమండి వాక్యంలో మనం ఎలా ఉంటున్నాం, మన ప్రార్థన ఎలా ఉంది, మన జీవన శైలి ఎలా ఉందన్నది మనం చూసుకొని ముందడిగేద్దాం. అంతేగాని పిచ్చ ఆశలు, పిచ్చ కోరికలతో మనం అలా ఉండకూడదు. అది దేవుని చిత్తానికి విరుద్ధమండి. మనం ఎలా ప్రార్థన చేయాలో అలా చెయ్యాలి, అది దేవుని చిత్తం. సో మీకు ఇంతటితో ఎక్కడి వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మంచిది.